శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ఇవాళ రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న ముర్ము ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం. ఇవాళ కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. తెర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరు. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. 7 ఉన్నతాధికారులకు నోటీసులు. ఈ కార్ రేసులో విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ లేఖ. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని వెల్లడి. తెలంగాణ అసెంబ్లీలో అప్పులపై మాటల యుద్ధం. సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిన సభ. లగచర్ల కేసులో నేడు ఏసీబీ కోర్టు తీర్పు. బెయిల్ పిటిషన్పై ముగిసిన ఇరుపక్షాల వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. సీజ్ ద షిప్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా చెప్పిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రంగా రైస్ మాఫియా గుట్టురట్టు. టీడీపీ నేత అండెప్ప వద్ద 4 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. అల్లూరు జిల్లా దారకొండలో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడులు. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 8 కోడి పుంజులు స్వాధీనం. పేకాట స్థావరాలపై కర్నూలు పోలీసుల దాడులు. 30 మంది అరెస్ట్. భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. టీడీపీ నేత హస్తమున్నట్లు ఆరోపణలు. లెస్బియన్గా సహజీవనం చేస్తున్న స్నేహితురాల్ని నిర్బంధంపై హైకోర్టుకు మహిళ. చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు ఉందంటూ న్యాయస్థానం తీర్పు. గుంటూరు విద్యుత్ భవన్ ముట్టడి చేపట్టిన సిపిఎం నేతలు. ప్రజల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించడంపై నిరసన. జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిన దాడులు. 9 మంది అరెస్ట్. ప్రకాశం జిల్లా అల్లీనగర్లో స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ బరితెగింపు. మహిళపై గొడ్డలతో దాడి. గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పెద్దపల్లికి చేరుకున్న ఆశా వర్కర్ల బస్సు జాత. అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ సభ. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ములుగులో బతుకమ్మ ఆడి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన. రెగ్యులర్ చేసి తక్షణమే పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్. 8 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. లగచర్ల ఘటనలో అరెస్టు అయిన రైతులను బేషరతుగా విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు. డాబు వలస వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జు. కలెక్టర్తో మాట్లాడిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామని హామీ. వరంగల్ ఆజం జాహీ మిల్లు కార్మికుల భవనం కూల్చివేతపై బీజేపీ నేతల ఆగ్రహం. కార్మికుల భవనాన్ని కాంగ్రెస్ నేతలు కాజేస్తున్నారనే ఆరోపణ. లోకమాన్య తిలక్ రైలులో గంజాయి కలకలం. వికారాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్న పోలీసులు. ముంబైకి చెందిన 2 అరెస్టు. మహబూబాబాద్ ఏఎస్పీపై అభిమానాన్ని చాటుకున్న సిబ్బంది. ఎస్పీగా పదోన్నతి పొంది వెళ్తూ ఉండడంతో ఘనంగా వీడ్కోలు. మహబూబాబాద్ జిల్లా గుండ్రతమ్మడుగులో గ్రామంలో రైతు బంధు నిధులు స్వాహా చేసిన అధికారి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆపరేషన్ క్రొకోడైల్ విజయవంతం. బానకచర్ల వద్ద ఉన్న కేసీ కెనాల్లో మొసలిని బంధించి కృష్ణానదిలో వదిలిన అధికారి. యాదాద్రి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 2 సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. మంచిర్యాల జిల్లా రాపల్లిలో చేపల వలకు చిక్కిన మొసలిపిల్ల. అటవీశాఖ అధికారులకు అప్పగించిన మత్స్యకారులు. ప్రతిభావంతులైన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి పంపించడమే లక్ష్యం. వనపర్తి ప్రభుత్వ బాలుర కాలేజీలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. నాగర్ కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ అధికారి నిర్వాహకం
స్పీడ్గా వెళ్లొద్దని చెప్పిన వ్యక్తికే జరిమానా విధించిన ఎస్ఐ. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దొంగల హల్చల్. షాపుల తాళాలు పగలగొట్టి నగదు ఎత్తుకు వెళ్లిన దుండగులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష. భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈసీకి ఆదేశం. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు. 26 రోజుల్లో 5,96,00,000 నగదు వచ్చినట్లు అధికారుల వెల్లడి. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు. 49 రోజుల్లో 62,62,000 కానుకలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. జేపీసీకి పంపాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమిలీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు. రాజ్యాంగ మూల భావనకు ఇది వ్యతిరేకమని వాదన. ఢిల్లీలో మళ్లీ పెరిగిన గాలి కాలుష్యం. ఆన్లైన్లో స్కూల్ నిర్వహణ. పసిఫిక్ ఐలాండ్లో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై 7.3గా తీవ్రత నమోదు. పలు భవనాలు ధ్వంసం. వీడియో వైరల్. బ్రిస్బెయిన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 260 పరుగులకు ఆలౌట్. ఇంకా 185 పరుగులు వెనుకంజలో టీమిండియా. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం. 2 రోజుల్లో తమిళనాడు తీరానికి అల్పపీడనం. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు.